వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో స్కూళ్ల వ్యవహారంలో హాట్ టాపిక్ గా మారింది స్కూల్ యాజమాన్యం ప్రవర్తన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైత్ నగర్ లో జీ స్కూల్ కు సంబంధించి కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. అసలు విషయం ఏంటి అంటే మరి వివరాల్లోకి వెళ్తే ఎలా ఉంది అంటే ఆ స్కూల్ యాజమాన్యము 30 నుంచి 50% వరకు ఫీజులు కూడా పెంచడం జరిగిందట. మరి ఎందుకు పెంచారు ఇంత ఫీజు అంటే కూడా యాజమాన్యం ఎలాంటి సమాధానాలు కూడా ఇవ్వడం లేదు. అదే విధంగా మరి ఫీజులు తగ్గించాలి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు 15 రోజులుగా వాళ్ళు ర్యాలీ నిర్వహిస్తూ ధర్నాలు చేపడుతూ ఉంటే వాళ్ళు మాత్రం యాజమాన్యం ఎలాంటి నిస్పృహ లేకుండా అంటే వాళ్ళు అసలు ఎలాంటి చలనం లేకుండా వాళ్ళు అసలు పట్టించుకోలేకుండా వాళ్ళ మాటలకి సమాధానం లేకుండా బిహేవ్ చేస్తుంది యాజమాన్యం అని కూడా తల్లిదండ్రులు వాపోతున్నారు. అంతేకాదు మరి ఈ ప్రాబ్లం పైనే కూడా స్కూల్ యాజమాన్యం పైన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి హైత్ నగర్ మండల ఎంఈఓకి కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి అక్కడ ఉపశమనం లభించలేదు ఆ తల్లిదండ్రులకని కూడా తెలుస్తుంది. కాబట్టే ఈరోజు రోడ్డెక్కాము, నిరసన చేస్తున్నాము, యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఫీజులు తగ్గించాలి అంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళల్లో మాత్రమే కాదు మనం చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలా మంది ఈ ప్రాబ్లం నుంచి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఈ సమస్యకు మాత్రము ఎదురీగుతూనే ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ ప్రైవేటు సంస్థలల్లా, ప్రైవేటు కాలేజీలల్లా, ప్రైవేటు స్కూళ్ళల్లా ఏమవుతుందంటే ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎగ్జామ్ ఫీజు అని ఆ ఎగ్జామ్ ఫీజును కూడా ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసి ఆ డెడ్ లైన్ దాటితే చాలు ఇంకా ఎక్స్ట్రా ఫీజు అంటే ఫైన్ ఫీజు అని చెప్పి కూడా యాజమాన్యము ఒక డిక్లరేషన్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుందో మరి ఏ గవర్నమెంట్ ఈ రూల్ పెట్టిందో, ఏ న్యాయస్థానం ఈ తీర్పునిచ్చిందో ఎవరికి అర్థం కావట్లేదు. విద్యార్థులు చదువుకోవాలన్నా ఈ ఫీజుల కోసం మేము టెన్షన్ పడాలనా అనే సందిగ్ధంతో కూడా వాళ్ళు అయోమయానికి గురవుతున్నారు. అలాగే ఎగ్జామ్లలో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేక వాళ్ళకు మైండ్ అంటే కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి కూడా వాళ్ళు ఈ రోజున ఫెయిల్ అవుతున్నారు అనడానికి కారణం కూడా ఈ ఫీజులు ఒకటి అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా ఫైన్ ఫీజు అంటున్నారు. అంటే డెడ్ లైన్ ముగిసిన తర్వాత ఎగ్జామ్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజు కానీ, స్కూల్ ఫీజు కానీ కట్టాలి అని అంటే ఒక డెడ్ లైన్ క్రియేట్ చేసి ఆ డెడ్ లైన్ దాటిందంటే ఎక్స్ట్రా ఫీజు పే చేయాల్సిందే అని చెప్పేసి కూడా అంటే వారానికి ఇంత, మళ్ళీ 2 వారాలకి ఇంత, 3 వారాలు లేట్ అయితే ఇంత అంట. మరి ఇది ఎక్కడ రూల్సో అర్థం కాలేదు. అలా ఎక్స్ట్రా ఫీజు పెడుతున్నారు. అలాగే అటెండెన్స్ ఫీజు అంట సపరేటు. అటెండెన్స్ ఫీజు అంటే అది ఎలాగో కూడా చెప్తా వినండి. ఎందుకంటే చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, చెప్పారు కూడా. ఈ అటెండెన్స్ ఫీజు ఎలా ఉంటుందంటే ఒక క్లాసుకి ఒకవేళ లేట్గా అటెండ్ అవుతే ఆ క్లాస్కి ఇంకా వాళ్ళు వెళ్ళనట్టేనంట. క్లాస్ వైజ్గా అటెండెన్స్ ఫీజు వేస్తారంట. క్లాసుకి ఇంత అని చెప్పేసి ఒక రోజుకి ఇంత కాదు. అది కూడా మళ్ళీ అటెండెన్స్ ఫీజు ఆ అటెండెన్స్ తీసుకునే సమయానికి వాళ్ళు అక్కడికి రాకపోతే మరుక్షణం వచ్చామని రిక్వెస్ట్ చేసుకున్నా వినట్లేరంట. అది అటెండెన్స్ ఫీజు కింద పడిపోతుందంట. ఇంకా అటెండెన్స్ ఫీజు కంపల్సరీ పే చేయాల్సిందేనంట. మరి అటెండెన్స్ ఫీజు గవర్నమెంట్ పెట్టిందా అనే సందిగ్ధంలో మరి పేరెంట్స్ అయితే ఉన్నారు. గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించాలి. నిజంగా ఈ అటెండెన్స్ ఫీజు కట్టడం లేట్ అయితే మరి ఎక్స్ట్రా ఫీజులు అలాగే ఈ ఫీజు కట్టేంత వరకు కూడా నీకు హాల్ టికెట్ ఇయ్యము అని ఖచ్చితంగా ఖండగా అక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నారు. అలాగే యాజమాన్యం కూడా చెప్తుంది విద్యార్థులకి. దీని పట్ల ఏమవుతుందంటే వీళ్ళు క్లాస్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు స్టూడెంట్స్ క్లాస్లోకి వెళ్ళారు, కొద్దిగా లేట్గా వెళ్ళారు, నువ్వు అటెండెన్స్ ఫీజు కట్టాలి, నీకు ఈరోజు అటెండ్ అవ్వలేదు కరెక్ట్ టయానికి నువ్వు క్లాస్కి అని చెప్పేసి నీకు ఫీజు పెట్టాము, నువ్వు ఖచ్చితంగా కట్టాల్సిందే అనేసరికి అక్కడ మైండ్ డిస్టర్బ్ అవుతుంది విద్యార్థులకి. మనం గమనించాలి బాగా. వాళ్ళు చదువుకునేది ఎందుకు? వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి రేపు చదువుకొని మా బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని ఎన్నో కలలు కంటూ ఉంటారు, విద్యార్థులు కంటారు. అలాగే అదేవిధంగా పిల్లల భవిష్యత్తుని ఎన్నో కలలు కంటూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి పని చేసుకోను ఏ పనైనా సరే చేసుకొని పిల్లలను చదివించాలి, ఉన్నత చదువులు చదివించి వాళ్ళకు ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వాలి అని ఎంతోమంది తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలను కూడా ఒక బిజినెస్ పరంగా వ్యవహరిస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు. ఇలా చాలా ఉన్నాయి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఏడ కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, మాకు మాత్రం ఈ ఫీజు కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్న రోజులు ఏర్పడ్డాయి ఇప్పుడు. అంటే వాళ్ళు ఎట్లా అంటే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటే మేము మేనేజ్ చేసుకోగలము అని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు పేరెంట్స్కైనా విద్యార్థులకైనా. అంటే అందరికీ లంచాలు ఇచ్చుకుంటూ పోతున్నారా?
ఆ లంచాలన్నీ కవర్ చేసుకోవడానికి విద్యార్థుల మీద, విద్యార్థి తల్లిదండ్రుల మీద మీరు ఒత్తిడి చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఈ ప్రైవేట్ సంస్థల మీద ఎవరు తీసుకునేది చర్యలు? ఎందుకు చేపట్టడం లేదు? అంటే గవర్నమెంట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకుంటుందా? మరి అధికార ప్రభుత్వాలు కావచ్చు, అలాగే అధికారులు అంటే అధికార చట్టాలు కూడా మరి వీళ్ళ దగ్గర నుంచి, ప్రైవేట్ సంస్థల నుంచి మరి లంచాలు తీసుకుంటుందా? మరి ఇలా లంచాలు తీసుకుంటూ పోతే విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏమైపోవాలి? గవర్నమెంట్ సరిగ్గా ఉండి, గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు సరిగ్గా నడిపిస్తే ప్రైవేటు సంస్థలు తల దించుకొని వంగి నమస్కారం చేస్తాయి. విద్యార్థులకి ఇంత ప్రెజర్ పెంచరు, విద్యార్థుల పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించరు, విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించవు ప్రైవేట్ సంస్థలను కూడా తెలియజేస్తున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, మీకు వివరంగా కూడా చెప్తాను నేను. రోడ్డెక్కిన జీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు. అధిక ఫీజులు వసూలుపై హైత్నగర్లోని జీ స్కూల్ ముందు నిరసన ర్యాలీ తెలుపుతున్నారు తల్లిదండ్రులు. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఒకేసారి 30% నుండి 50% వరకు ఫీజులు పెంచాలని నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు 15 రోజుల నుంచి పెంచిన ఫీజులపై విద్యార్థి తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ స్కూల్ యాజమాన్యం స్పందించడం లేదంట. దీనిపై హైత్నగర్ మండల ఎంఈఓకి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసినప్పటికి కూడా అక్కడి నుంచి కూడా ఎలాంటి అసలు ఉపశమనం కలగలేదు మాకని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఆగ్రహానికి గురవుతున్నారు. పెంచిన ఫీజులపై విద్యా అధికారులు స్పందించి జీ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా చెప్పుకోవచ్చు. మరి 30% నుంచి 50% ఫీజులు పెంచితే మరి కూలి పని చేసుకునే వాళ్ళ ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి? ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మనకేమో జీతాలలో పెంపులు అయితే లేవు కదా, జీతాలు పెంచట్లేరు కదా. అట్లని ఈ హైదరాబాద్ నగరంలో ఉండే, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ప్రతి కుటుంబం కూడా బతుకు తెరువు కోసం ఇక్కడికి వస్తే వేలకు వేలు రెంట్లు పెంచి రూములలో ఏమాత్రం కూడా వాళ్ళు ఉంటున్న ఇండ్లకి రూములు తగ్గిద్దామని ఒక చిన్న ఆలోచన కూడా చెయ్యట్లేదే ఏ ప్రభుత్వాలు కూడా. ఆ రెంట్లకు కట్టుకోవడమే వాళ్ళ జీవితానికి సరిపోతుంది. ఫీజులు కూడా పెంచితే ఇంకెక్కడి నుంచి కట్టుకుంటారనేది ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు కూడా దీనికి వాళ్ళ ఆమోదం వ్యక్తపరచాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటు రెంట్లతోటి భారం పడుతుంది కుటుంబాల మీద, అంటే ఓ పక్క ఫీజులతోటి కూడా భారం పడుతుంది. మరి ఇలా పెంచుకుంటూ పోతున్నారు. కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థని ఎవరు పెంపొందిస్తారు? కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళ ఆర్థిక వ్యవస్థను, వాళ్ళ జీతభత్యాలను ఎవరు పెంపొందిస్తారు? మరి దీనికి ఎవరు స్పందించరా? పిల్లల చదువులు ఏమైపోవాలని ఆలోచించరా? ఇంకొకటి, మనం రీసెంట్గా ఎగ్జామ్స్లలో కూడా చూసాము. 10th ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటిలల్లో ఇది నిమిష నిబంధనను అమలు చేశారే. 1 నిమిషం లేట్ అయితే మరి లోపలికి అలో చేయమని అన్నారు. దానివల్ల సూసైడ్ చేసుకొని చనిపోయిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాగే ఇప్పుడు ఫీజులు పెంచి కరెక్ట్ టైంకి ఫీజులు కట్టకపోతే నీకు హాల్ టికెట్ ఇయ్యము, నీకు ఎగ్జామ్స్కి అటెండ్ చేయము అని అంటే ఎవడు పెట్టిన రూల్స్ ఇవి? దీని మీద ప్రభుత్వాలు స్పందించవా? అధికారులు స్పందించరా? ఎవరు పట్టించుకోరా ఇవి? మరి విద్యార్థుల భవిష్యత్తుకు మరి ఆధారం ఏంటి? ఇంకా వాళ్ళు ఎలా ముందుకు కొనసాగలుగుతారు? ఎలా ఇంట్రెస్ట్గా చదువుకోగలుగుతారు? వాళ్ళు ఇంట్రెస్ట్గా చదివినా కానీ హాల్ టికెట్ దగ్గర నువ్వు ఇబ్బంది పెడతా ఉంటే, ఫీజు కట్టలేదని, ఎక్స్ట్రా ఫీజులని, అవ్వని మొత్తం బర్డెన్ పెంచుతా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎలా చదివించగలరు? విద్యార్థులు ఎలా ఇంట్రెస్ట్ తోటి ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వగలరు? అటెండ్ అయినా ఎలా రాయగలరు? ఎలా పాస్ అవ్వగలరు? అంటే ఇలా ఫెయిల్ అవుతూ వస్తుంటే విద్యార్థులు ఎక్కువ ఈ టెన్షన్ల వల్లే ఫెయిల్ అవుతున్నారు కదా. మాకు అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటారు కదా, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మరి ఆ సప్లిమెంటరీ రాసేటప్పుడు కూడా ఫీజులు కూడా భారీ ఎత్తునే మళ్ళీ కడతారనే ఆశ ఒకటి ఏమన్నా తోచిందా అధికారులకి? ఈ ప్రైవేట్ సంస్థలకి అలా కూడా ఫీజులు ఎక్కువగా వసూలు చేసుకోవచ్చు అనే పన్నాగం ఏమన్నా పన్నుతున్నారా? అంతే కదా. మరి మళ్ళీ 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 రిపీట్ అవుతున్నాయి బ్యాక్లాగ్స్ విద్యార్థులకి. అదెందుకు గమనించట్లేరు? ఇప్పుడున్న సంస్థలల్లో, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఏ సంస్థ అయినా కానీ అంత ఇంట్రెస్ట్గా, అంతే ధ్యాస పెట్టి ఈ అందరి విద్యార్థుల భవిష్యత్తును బంగారమయం చేద్దాము, వాళ్ళకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తుని ఇద్దామని ఏ ఉపాధ్యాయుడు నీతి నిజాయితీగా చెప్తున్నారు? మేము అడుగుతున్నాము. ఎవరు ఇంట్రెస్ట్ పెట్టి చదువులు నేర్పిస్తున్నారు?
ఎన్నో స్కూళ్ళల్లో చూస్తున్నాము. అమ్మాయిల పట్ల, స్కూల్ అమ్మాయిలు కావచ్చు, కాలేజ్ అమ్మాయిల పట్ల ఉపాధ్యాయులు దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇది మన రాష్ట్రానికి ఉన్న దౌర్భాగ్యం. ఆ వీటికి చేతనవుతుంది. కానీ మరి ఫీజులు లేట్ అయినా కానీ విద్యార్థులకు సపోర్ట్ చేద్దాము, వాళ్ళని చదువు పట్ల మనం ఇంకా కొంచెము వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు అని ఏ ఉపాధ్యాయుడైనా ఆలోచిస్తున్నారా? దానికి చేత కావట్లేదా? ఫీజులు పెంచుదామనే ఆలోచన ఉంది, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేద్దామనే ఆలోచన ఉంది సంస్థల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి. కానీ వాళ్ళ చదువుకు సంబంధించి సపోర్ట్ చేద్దాము, వాళ్ళని ఫీజులతో ఇబ్బంది పెట్టొద్దు, ఉచిత విద్యను మనము బోధిద్దాము అని ఏ ఉపాధ్యాయుడైనా ఈ రోజుల్లో ఉన్నాడా? కంటికి కనిపిస్తున్నాడా? ఎందుకయ్యా ఈ ప్రైవేట్ సంస్థలు ప్రాణాలను తోడేస్తున్నారు? వీళ్ళ వల్ల ఇటు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, అటు విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వమైన ఆలోచించాలి, అధికారులైన ఆలోచించాలి, విద్యా సంస్థల యాజమాన్యం కూడా ఆలోచించాలి. ఒక్క విషయంలో వీళ్ళెవ్వరు కూడా అందరం ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళని అభివృద్ధి చేస్తేనే ప్రైవేటు సంస్థలు దిగి వస్తాయి. వాళ్ళు ఇలాంటి రూల్స్ పెట్టరు. ఈ రూల్స్ గవర్నమెంట్ పెట్టిందా తేల్చి చెప్పాలి. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఫీజులు చెల్లించాలి, ఎక్స్ట్రా కూడా ఇప్పుడు ఫీజు కరెక్ట్ టయానికి చెల్లించకపోతే వాళ్ళకి ఎగ్జామ్ రాసే అధికారం లేదు అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ పెట్టిందా, లేకపోతే డిక్లేర్ చేసిందా, లేకపోతే న్యాయస్థానం డిక్లేర్ చేసిందో కూడా ఈ విషయం పైన స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.